హలో అందరికీ వెల్కమ్ టు ప్రసన్న క్రియేషన్స్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, మీషోలో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను 4 మీటర్స్ వచ్చింది అని. 4 మీటర్స్తో మా పాపకి ఫుల్ డ్రెస్ అయితే స్టిచ్ చేసాను. ఫుల్ గేరా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. 4 మీటర్స్ అయితే సరిపోయింది నాకు. క్వాలిటీ బాగుంది, మంచిగా షైన్ అవుతుంది. ఎవరికైనా లింక్ కావాలితే నాకు కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. కొంచెం క్లాత్ మిగిలితే క్లిప్ బ్యాండ్ కూడా చేశాను. ఫస్ట్ పెయింటింగ్ వేసుకునేటప్పుడు మనము షీట్ని అయితే మంచిగా పెట్టేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ డ్రెస్కి పెయింటింగ్ అంటుకోకుండా ఉంటుంది. సేఫ్టీగా మనం ముందు ఒక పేపర్ కానీ ఒక షీట్ కానీ పెట్టేసుకోవచ్చు. తర్వాత ఈ పెయింటింగ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ఎవరికైనా కావాలితే కామెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. ఫస్ట్ మనం డ్రెస్ మీద వేసుకునేది డయాగ్రాము ఏమి వేయాలనుకుంటున్నామో దాన్ని అవుట్లైన్ అయితే ఇచ్చేసుకోవాలండి. లైట్గా, డార్క్గా కూడా అవసరం లేదు, లైట్గా మనం ఏమైతే డయాగ్రామ్ వేస్తున్నామో దాన్ని గీసేసుకోవాలి. ఒకసారి పెయింటింగ్తోనే గీసుకోవాల్సిన అవసరం లేదు. డ్రెస్ మీద, ఆ మెటీరియల్ మీద, క్లాత్ మీద మనము వేయాలనుకున్న క్లాత్ ఏది వేస్తే బాగా కనిపిస్తుందో, పెన్సిల్ అయినా, పెన్ అయినా, పెయింట్ అయినా, ఏది మనకు మంచిగా వీలుగా ఉంటుందో అది వేసుకోవచ్చు. నాకైతే పెయింటింగ్ అయితే మంచిగా ఉంటుందని ఆ క్లాత్ మీద పెన్ను పెన్సిల్ కనపడట్లేదు, అందువల్ల నేను పెయింటింగ్తో వేసుకున్నాను. పెయింటింగ్ షీట్స్ కూడా ఉంటాయి, కానీ నాకు అంత అవసరం లేదు, మనమే చేసేసుకోవచ్చు అన్నట్లు నేనే చేసేసుకుంటాను ఇట్లా ఈజీగానే. ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చాక లోపల పెయింటింగ్ మనకి ఏమేమి కలర్స్ కావాలో అవన్నీ మంచిగా ఫుల్గా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానికి మంచిగా అవుట్లైన్ ఇవ్వాలండి. ఫస్ట్ అవుట్లైన్ ఇవ్వాలి, తర్వాత పెయింటింగ్ వేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత అవుట్లైన్ వేస్తే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దూరం నుంచి కూడా మనం ఏం డ్రా చేసాము, పెయింటింగ్ ఎలా ఉంది అనేది కూడా చూడడానికి కూడా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది, కనపడిద్ది కూడా. వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. మనము ఓన్గా చేసినట్టు కాకుండా డ్రెస్ మీదే ప్రింటింగ్ వచ్చిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది అవుట్లైన్ ఇవ్వడం వల్ల. అవుట్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ పెయింటింగ్కి. ఫస్ట్ అయితే ఇట్లా అవుట్లైన్ ఇచ్చేసుకోవాలి. అప్పుడు మనం వేసిన పెయింటింగ్ కూడా సపరేట్గా కనిపిస్తుంది అన్నమాట, చాలా నీట్గా వస్తుంది. ఇదిగోనండి పెయింటింగ్ వేయడం అయితే అయిపోయింది. చూసారు అసలు ఎంత బాగుందో కదా, ఎంత సింపుల్గా ఇంట్లోనే డిజైనర్ ఫ్రాక్ అయితే చేసుకోవచ్చు కదండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను 4 మీటర్స్ మొత్తం యూజ్ చేసి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను, లెహంగా అయితే స్టిచ్ చేశాను కదా. లెహంగాకి స్టిచ్ చేయగా ఈ చిన్న పీస్ అయితే నాకు మిగిలిందండి. దీంతో అయితే మా పాపకి హెయిర్ క్లిప్ చేస్తున్నాను. ఫస్ట్ 12 ఇంచెస్ అయితే తీసుకున్నానండి క్లాత్. 12 ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను, మా పాప హెయిర్ చిన్నదే కాబట్టి నాకు 12 ఇంచెస్ సరిపోయిందండి. మనకు కొంచెం పెద్ద క్లిప్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ ఇంచెస్ తీసుకోవచ్చు, 15 16 అట్లా తీసుకోవచ్చు మనకి పెద్దవాళ్ళకైతే. నేను 2 లేయర్స్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే క్లాత్ మరీ ట్రాన్స్పరెంట్గా ఉంది, అంటే స్టిఫ్గా నిలబడట్లా. 2 అయితే మంచిగా వచ్చింది, నేను అయితే అందుకే చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా ఫోల్డ్ చేసుకోండి. చేసుకుని హ్యాండ్ ఒక దగ్గర పెట్టి ఇలా తీసుకొచ్చేయండి. మొత్తం తీసుకొచ్చాక అట్లా షేప్లో వస్తుంది, ఆ షేప్లో అయితే వచ్చేస్తుంది మనకి క్లిప్. వచ్చిన తర్వాత ఒక థ్రెడ్ తీసుకుని నీట్గా దాన్ని లాక్ చేసేసుకోండి, అటు ఇటు బయటికి రాకుండా మధ్యలో అయితే మనం దాన్ని లాక్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఫినిషింగ్. బయటే ఇది కొనాలంటే 30 రూపీస్ 50 రూపీస్ ఉంటుందండి. అది కాక మనకి మ్యాచింగ్ కూడా దొరకదు కదా, మనం కావాల్సినట్టు మ్యాచింగ్ మన డ్రెస్ మీదకి కావాల్సిన కలర్స్ అన్నీ కూడా దొరకకపోవచ్చు. మనం ఇంట్లోనే ఈజీగా 50 రూపీస్ వర్త్ చేసేది మనం ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి. మళ్ళీ మన డ్రెస్ మీద మ్యాచింగ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది కదా ఐడియా, చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చింది కదా. ఇలా తర్వాత సపరేట్ క్లాత్ తీసుకుని మనం ఏదైతే లాక్ చేసామో థ్రెడ్తో దాన్ని కవర్ చేసేయాలండి. ఆ థ్రెడ్తో ఒక 2 ఇంచెస్ అయితే సరిపోద్ది. దాన్ని తీసుకుని అట్లా కవర్ చేసేసి గ్లూ కానీ ఒక
సూది సాయంతో ఒక స్టిచ్ కానీ వేసేసుకోవచ్చు. నేనైతే గ్లూ అంతా బాగా క్లాత్ అతుక్కోవట్లేదు, అందుకే ఒక సూది తీసుకుని ఒక టాకా అయితే వేసాను దానికి నీట్గా. వేసేసిన తర్వాత దానికి క్లిప్ అటాచ్ చేసేయాలండి. గ్లూ పెట్టి క్లిప్ అటాచ్ చేయండి. చేసి ఆ క్లిప్ కూడా టాకా వేసేసుకోండి చుట్టూ నీట్గా. గ్లూ అంటించి వదిలేయచ్చు. మనం ఒక టాకా వేసేసుకుంటే ఇంకా కదలదండి క్లిప్పు. ఇంకా పిల్లలు లాగినా వేసుకున్నా ఇంకా ఊడకుండా చాలా ఫిట్గా అలాగే ఉండిపోద్దండి క్లిప్పు. మనం సూదితో గట్టిగా ఒక కుట్టు కుట్టేసుకోవడం వల్ల ఇంకా గ్లూ అయితే ఊడిపోయే అవకాశం ఉంటుంది కదా, మనం అలా కుట్టేసుకుంటే గట్టిగా ఉంటుంది. పిల్లలు పీకినా కూడా లాక్కుండా బాగుంటుంది. చక్క నీట్గా ఏం కనిపించకుండా పైకి వచ్చే దారాలు కూడా కట్ చేసేసుకోండి. అదిగోండి ఫినిష్ అయిపోయిందండి క్లిప్పు. చూడండి ఎంత బాగుందో. మనం ఈజీగా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పైన గ్లూ పెట్టుకుని 2-3 స్టోన్స్ అంటించుకుంటే ఇంకా చెప్పక్కర్లేదండి. ఇది ఇంట్లో చేసామని కూడా ఎవ్వరికీ తెలియదు. చూడండి పైన గ్లూ వేసాను, తర్వాత ఒక 3 స్టోన్స్ అయితే అంటించేసాను. ఆ స్టోన్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. వాటి లింక్ కూడా ఎవరైనా కావాలంటే అడగండి, ఇస్తాను, షేర్ చేస్తాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా. ఎవరైనా నమ్ముతారండి అది ఇంట్లో చేసామంటే? అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. ట్రై చేయండి. ఇప్పుడైతే హ్యాండ్కి పెట్టుకునే బ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది 3 ఇంచెస్ తీసుకున్నాను. క్లిప్ ఆల్రెడీ షూట్ చేశాను కానీ మిస్ అయిపోయిందండి. 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను వెడల్పు. మనకి లెంగ్త్ అనేది ఎంతైనా తీసుకోవచ్చు, అంటే మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఇదేమో 3 ఇంచెస్ తీసుకుని ఫస్ట్ రివర్స్ తీసుకుని ఒక కుట్టేసి ఇందులో చూపిస్తున్నట్టు లోపలికి మలిచి పైన ఉన్న క్లాత్ని ఒక కుట్టేయాలండి. పైన ఉన్న క్లాత్ని కుట్టుకుంటూ లోపల ఉన్న క్లాత్ని లోపలికి పెట్టుకుంటూ రావాలి. నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. లోపల క్లాత్ని బయటికి లాగుతూ పైన క్లాత్ని లోపల క్లాత్కి తగలకుండా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చాలా ఈజీగానే ఉంటుందండి. పైన కుట్టు పడాలి, లోపల క్లాత్ మీద కుట్టు పడకూడదు. దాన్ని లోపలికి తోసుకుంటూ రావాలి. లాస్ట్లో కొంచెం వదిలి ఇంకా లోపల నుంచి బయటికి క్లాత్ అనేది లాగేస్తే అయిపోయినట్టే. ఇంకా అందుకోనండి చూడండి నీట్గా వచ్చేసింది చూసారా. మనం వేసిన కుట్టు అయితే ఎక్కడ కనపడట్లేదు కదా. ఇప్పుడు ఒక పిన్ను హెల్ప్ తీసుకుని ఎలాస్టిక్ ఎక్కించుకుని లోపలికి ఎక్కించేసుకోవాలండి ఎలాస్టిక్ని మంచిగా. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ప్లేస్ వదిలాం కదా, కొంచెం అయితే స్టిచ్ చేయకుండా అందులోంచే ఎలాస్టిక్ పెట్టుకుని తీసుకురావాలి. లోపల నుంచి క్లాత్ అంతా అట్లాగా ఎలాస్టిక్ అయితే పెట్టేసుకుని ఒక 3 వేసేసుకోవాలండి. క్లాత్ లోపలికి వెళ్ళకుండా 3 అయితే వేసుకోండి. గట్టిగా వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనము పెట్టుకునేటప్పుడు సాగదీస్తాం కదా, సాగినప్పుడు అవి ఊడిపోతూ ఉంటాయి. నాకు 2-3 అట్లాగే ఫెయిల్ అయినాయి, వేస్ట్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఇప్పి అంత చేయలేము కాబట్టి ముందే కొంచెం కేర్ఫుల్గా ఎక్కువ ముళ్ళు వేసుకుంటే బాగుంటుంది. గట్టిగా అయితే వేసుకోండి. వేసుకొని పైన కూడా ఒక స్టిచ్ అది లోపల పెట్టేసి ఇంకా మనం వదిలిన ప్లేస్ ఉంది కదా, దానిపైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి, అయిపోద్ది. అంతేనండి, ఈజీ. ఇంకా ఆ స్టిచ్ వేసుకుంటే కనపడదు కూడా. మనం నీట్గా సేమ్ కలర్ తీసుకుంటే థ్రెడ్ అనేది కనపడుతూ. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. ఇది ఒకటేమో మా హెయిర్ పెట్టుకోవడానికి చేశాను, ఒకటేమో హ్యాండ్కి పెట్టుకోవడానికి చేశానండి. 2 బాగా వచ్చినాయి. మా పాప వేసుకొని చూడండి ఒకసారి. హ్యాండ్కి కూడా పెట్టుకుంది, చాలా బాగా వచ్చింది కదా డ్రెస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.